నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పివి న్యూస్. ఇవాళ సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిరో ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసే విషయంలో 3 నెలల లోపల ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకోవాలి, అలా డిస్క్వాలిఫికేషన్ మీద ఏదో ఒక డెసిషన్ చెప్పాలని చెప్పి ఆ స్పీకర్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఇదంతా కూడా మనం పొద్దుటి నుంచి జరుగుతూ ఉన్నది, వింటా ఉన్నాం. ఆ జడ్జిమెంట్ వచ్చింది పొద్దున్నే. సో మరి ఎందుకు మళ్ళీ దీని గురించి చర్చించుకోవాలి అంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని స్టేట్మెంట్లు వచ్చినాయి. ఏవైతే సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఇది బీఆర్ఎస్ పార్టీకే చెంపపెట్టులాగున్న తీర్పు, ఇది బీఆర్ఎస్ పార్టీకే ఎదురుదెబ్బ తగిలింది సుప్రీంకోర్టులో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడిండు. అట్లాగే ప్రభుత్వ విప్ అంటే అసెంబ్లీలో చాలా కీలకమైన బాధ్యతలు ఉంటాయి. ఆ ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కూడా మాట్లాడాడు. ఇంకా చాలా మంది ఇది బీఆర్ఎస్కి ఎదురు దెబ్బ అని మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యేలు వచ్చిర్రో ఆ పార్టీకే రివర్స్లో ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొందరు ఏం చెప్తా ఉన్నారు, ఇది స్పీకర్కు సంబంధించిన అంశం, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు, అసలు స్పీకర్కు సంబంధించిన అంశంతో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మూరు పెడతా ఉన్నారు మీరు, స్పీకర్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు తెలివి ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా, లీగల్ జ్ఞానం ఉండి ఈ లెజిస్లేటివ్ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకు అంటే, ఎంత అవునన్నా కాదన్నా స్పీకర్ ఇండిపెండెంట్ బాడీ అయినా కూడా, స్పీకర్ వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ అయినా కూడా స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇదే వీళ్ళు చెప్తున్నట్టుగా నిజంగానే ఏం సంబంధం లేదు అనుకుంటే, మరి హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలోనే జడ్జిమెంట్ ఇచ్చింది 4 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలని. మరి ఆ లోపు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? మరి స్పీకర్ని ఎవరు ఆపిర్రు? స్పీకర్ ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు, స్పీకర్ మీద అధికార పార్టీ ఒత్తిడి, ముఖ్యమంత్రి ఒత్తిడి లేనప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద డిస్క్వాలిఫికేషన్ అంటే అనర్హత వేటు వేయడానికి, వాళ్ళ ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించడానికి ఎవరు అడ్డుకున్నారు స్పీకర్ని? అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు స్పీకర్ మీద అనుకున్నప్పుడు మరి ఎందుకు ఆగింది అది? అంటే 100% కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ స్పీకర్ మీద ఉన్నది కాబట్టి వాళ్ళ 10 మందిని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాల తర్వాత కూడా ఆయనను అట్లే ఆపిర్రు. ఆ తర్వాత 4 వారాల గడువు దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ అసెంబ్లీ సెక్రటరీ తోటి మళ్ళీ పిటిషన్ వేయించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని సవాల్ చేసి హైకోర్టుకు పోయారు. మళ్ళీ అప్పుడు డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, వీళ్ళు నిర్ణీత గడువు అంటే అది స్పీకర్ ఇష్టము, ఆ నిర్ణీత గడువు ఎంత అనేది మేము చెప్పలేం, బట్ ఆయన నిర్ణీత గడువు లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి. ఇష్టం, ఇక నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా తీసుకో నిర్ణయం, అదొక నిర్ణీత కాల పరిమితి. మరి అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు ముసలిని కూడా కావచ్చు. సో దాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో వీళ్ళు వేసిన పిటిషన్లో ఏమున్నది, స్పీకర్ అనేవాడు నిర్ణయం తీసుకోవట్లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసిన తర్వాత 4 వారాల లోపల దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత చాలా టైం గడిచిపోయింది. తర్వాత హైకోర్టుకు పోయినాం మేము, హైకోర్టులో కూడా ఇట్లా ఆర్డర్స్ వచ్చినాయి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, అక్కడ కూడా తీసుకోలేదు. సో ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళిన వాళ్ళు, డివిజన్ బెంచ్లో ఇట్లాంటి తీర్పు వచ్చింది, కానీ రాజ్యాంగం ప్రకారం ఇట్లా ఉన్నది, దీని మీద చర్యలు తీసుకోవాలి, స్పీకర్ పట్టించుకోవట్లేదు కాబట్టి, స్పీకర్ ఇంటెన్షనల్గా డిలే చేస్తున్నారు కాబట్టి మీరే డైరెక్ట్ అనర్హత వేటు వేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిర్రు. సో ఇది జరిగింది. అంటే స్పీకర్ తన విధులను తను సక్రమంగా నిర్వహించట్లేదు, స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆ పిటిషన్లను తొక్కి పెడతా ఉన్నాడు. అనర్హత వేటు వేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా స్పీకర్ వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఆ పిటిషన్లను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేసిర్రు, వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఆపుతున్నారు. ఇవన్నీ వీళ్ళు సుప్రీంకోర్టుకు వివరించారు. సో మరి ఇవాళ జడ్జిమెంట్లోకి వద్దాం. మనం ఇవాళ జడ్జిమెంట్ కాపీని మనం పరిశీలిస్తే, ఇవాళ జడ్జిమెంట్ కాపీలో కంప్లీట్గా స్పీకర్ వ్యవస్థను ఎట్లా దుర్వినియోగం చేశారు, గతంలో ఇట్లాంటి కేసులు ఏమున్నాయి, మహారాష్ట్ర ఇష్యూ కావచ్చు, ఇతరతర రాష్ట్రాల ఇష్యూలు కావచ్చు, వాటన్నింటి గురించి క్లియర్ కట్గా వివరించారు. 74 పేజీలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలో 64వ పేజీ నుంచి ఆల్మోస్ట్ 83వ పాయింట్ నుంచి కంప్లీట్గా చివరి వరకు ఇదే అంశం మీద చర్చించారు. అంటే స్పీకర్ స్టార్టింగ్ నుంచి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అట్లాగే వివేకానంద ఫిర్యాదు చేసిన సమయం నుంచి సుప్రీంకోర్టులో హీరింగ్ వచ్చి సుప్రీంకోర్టు స్పీకర్కి నోటీసులు ఇచ్చే వరకు స్పీకర్ ఎట్లా అంటే తనకున్న అధికారాల ద్వారా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చిండు, వాళ్ళని పిలవకుండా, వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా వాళ్ళని ప్రొటెక్ట్ చేసిండు అనేది కంప్లీట్గా క్లియర్ కట్గా సుప్రీంకోర్టు వివరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి చేసిన కామెంట్స్ అవన్నీ కూడా అందులోనే క్లియర్ కట్గా ఉన్నాయి. మన జడ్జిమెంట్ కాపీని చూస్తే అందులో పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎవ్రీ ఇన్సిడెంట్, ఫస్ట్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసినప్పుడు, స్పీకర్ కంప్లైంట్ చేసినప్పుడు ఏం జరిగింది,
హైకోర్టులో కేసు వెళ్ళినప్పుడు స్పీకర్ ఏం చేసిండు, మళ్ళీ డివిజన్ బెంచ్ విషయంలో ఏం జరిగింది, తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చినాక స్పీకర్ ఎట్లా వ్యవహరించాడు, అంటే కంప్లీట్గా స్పీకర్ ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాడు, అంటే తనకున్నటువంటి కొన్ని అధికారాలను అడ్డు పెట్టుకొని స్పీకర్ ఎట్లా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, వాటిని షీల్డ్ లాగా పెట్టుకొని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు ఆయన ఎట్లా సహకరిస్తున్నాడు అనే అంశాలను క్లియర్ కట్గా అందులో వివరించుకొచ్చారు. 83వ పాయింట్ నుంచి చివరి వరకు కంప్లీట్గా ఇదే అంశం మీద వివరించుకొచ్చారు. అంటే స్పీకర్కి కొన్ని అధికారాలు ఉంటాయి, కోర్టులు డైరెక్ట్గా స్పీకర్ని ఆదేశించలేవు. కానీ ఇవాళ చీఫ్ జస్టిస్ దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని కామెంట్ చేశారు. స్పీకర్కు కొన్ని అధికారాలు ఉంటాయి, బట్ అవి కొంత మేరకే ఉంటాయి, కొంత పరిధి వరకే ఉంటాయి. అది రాజ్యాంగ పరిరక్షణ అనేది దాన్ని వాళ్ళు దాటిపోయి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిసినప్పుడు ఖచ్చితంగా కోర్టులు ఇంటర్వ్యూన్ అవుతాయి, కోర్టులు దాని మీద చర్యలు తీసుకుంటాయి. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక మీదట అట్లా జరగొద్దు, 3 months లోపల ఈ 10 మంది మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పదే పదే ప్రస్తావించిన అంశము, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అంశం ఏంటి అంటే స్పీకర్ కార్యాలయం అనేది, స్పీకర్ అనే పదవి అనేది ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయిస్తున్న వారికి, అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వారికి ఒక ప్రొటెక్షన్ లాగా మారుతూ ఉన్నది. దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ప్రస్తావించారు. ఇంకొక కీలకమైన అంశం కూడా చెప్పారు, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకరే నిర్ణయం తీసుకోవాలని గతంలో చెప్తా ఉన్న చట్టాలు. కానీ ఇప్పుడున్న పరిస్థితి గతంలో మాదిరిగా లేదు. గతంలో న్యాయంగా స్పీకర్లు వ్యవహరించినప్పుడు, అధికార పార్టీకి అనుకూలంగా కాకుండా స్పీకర్ ఇండిపెండెంట్గా వ్యవహరించినప్పుడు ఈ నిర్ణయం అనేది వేగంగా వస్తుంది, పారదర్శకంగా వస్తుంది. కానీ ఇప్పుడు స్పీకర్లు పారదర్శకంగా వ్యవహరించట్లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. 100% అధికార పార్టీలకు అనుకూలంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోనే పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే స్పీకర్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అధికార పార్టీ చెప్పు చేతల్లోనే ఉంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా అధికారంలో లేని పార్టీ నుంచి ఉన్న పార్టీలోకి పోతారు కాబట్టి, అధికారం ఉన్న పార్టీలోకి పోతారు కాబట్టి స్పీకర్ ఆటోమేటిక్గా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమే చేస్తారు. అంటే ఇప్పుడు మనకు ఒక విషయం దీని ద్వారా అర్థం కావాలి, దేశంలో గవర్నర్ల వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ఎట్లాగైతే దుర్వినియోగం చేస్తూ ఉన్నదో, ఇక్కడ రాష్ట్రంలో స్పీకర్ వ్యవస్థని కూడా అధికారంలో ఉన్న పార్టీ, అది ఏ పార్టీ అన్నా కావచ్చు, ఐదర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఎక్కడైనా, సో ఇట్లా అధికారంలో ఉన్న పార్టీ స్పీకర్ కార్యాలయాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నది. రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులను, అధికారాలను అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్ చేసింది. దీని మీద పార్లమెంటు ఆలోచించాలి, దీని మీద నిర్ణయం తీసుకోవాలి, ప్రత్యేకమైన చట్టాలు చేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. అంటే స్పీకర్ కార్యాలయాన్ని కూడా ప్రక్షాళన చేయాలి. ఏదెట్లయితే గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతా ఉందో స్పీకర్ వ్యవస్థ కూడా దుర్వినియోగం అవుతా ఉన్నది. రేపటి రోజున ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి పోయినా కూడా మరుక్షణమే డిస్క్వాలిఫికేషన్ జరిగేలాగా చట్టం రూపొందితే తప్ప ఈ పరిస్థితి మారదు. ఎందుకంటే స్పీకర్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడో మనకి ఈ కేసులో సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఎట్లయితే కాపాడుకుంటూ వచ్చిర్రో, ఇప్పటికి వస్తూ ఉన్నారో, ఇది కేవలం మన తెలంగాణ వరకే పరిమితం కాదు. ఇవాళ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారినా కూడా ఆ కేసు ఒకవేళ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా, హైకోర్టుకు వచ్చినా అందులో ఈ కేసు రెఫరెన్స్గా ఉంటుంది. అంటే ఈ జడ్జిమెంట్ రెఫరెన్స్గా వస్తుంది. మన స్పీకర్ వ్యవహరించిన తీరు కూడా భవిష్యత్తులో ప్రతి కోర్టులో, ప్రతి రాష్ట్రంలో చర్చకు వస్తుంది. ఈయన వ్యవహరించిన తీరు దేశమంతా కూడా మాట్లాడుకుంటుంది. ఇది భవిష్యత్ తరాలన్నీ కూడా, లీగల్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా, న్యాయవాదులందరూ కూడా దీని గురించి భవిష్యత్తులో మాట్లాడుకుంటూ ఉంటారు. మన తెలంగాణ గురించి, తెలంగాణలో జరిగిన ఘనకార్యం గురించి చర్చించుకుంటూ ఉంటారు. అంటే తెలంగాణ స్పీకర్ చైర్కి ఇది ఒక అగౌరవం అనే భావించాలి, మనం అగౌరవం అనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.